రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాదాపు 140 మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా 8 మంది మరణించారని, దాదాపు 26 మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు. మరి 8 + 26 అంటే 34 మంది. అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 140 మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు, ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఉదయం మా నాన్నగారిని నేను 8 గంటలకు ఇక్కడ దించాను. అబ్బాయి పేరు ఏమో చెప్పాడు. 8 గంటలకు మా నాన్న రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను. నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా, లోపల ఉన్నాడా, నాకేమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు. అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా బావమరిది చౌదరి లోపల ఉన్నాడు. నా బావమరిదికి ఏమైందో నాకు తెలియడం లేదు. అధికారులు లోపల రానివ్వట్లేదు, పోలీసులు ఆపేస్తా ఉన్నారు, మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని, ఎస్పీ గారికి కలిసి చెప్పాను. ఎందుకంటే ఎంతో మంది బీహార్, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ భార్యా పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్, రమ్య ఇందులోనే పనిచేస్తారు. వీళ్ళ ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఏం చెప్పానంటే, ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ 2 తహసీల్దార్లను, 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరు ఏ హాస్పిటల్ పంపించమంటే ఒక లిస్టు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9:18 అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి ఇది రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. లేదు, కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎవరిని కలవాలి? పోలీసులు నూకేస్తున్నారు. మా బావ ఏమైంది, నా భర్తకి ఏమైంది, నా బావమర్దికి ఏమైంది, మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా, ఒక 2 తహసీల్దార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు? ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్లో చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమవుతుంటది. రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఈ చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు, జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏజీకి పంపండి, వేర్ ఇస్ యువర్ డిమాండ్ అని
మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం, పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళను ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంత గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా. కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? టోటలీ రెస్పాన్సిబుల్. ఇది పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది 3వ సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5 అనుకుంటా. ఆ రోజు 5 చనిపోయారు. 5 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటన మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తారు. స్థానిక మంత్రి, కలెక్టర్ అందరు లోపలనే ఉన్నారు. మరి లోపం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? లోపల మినిస్టర్ గారు అయితే నాకు కనబడలేదు. కలెక్టర్ గారు నేను అడిగాను, ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు. మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను, కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఏ ఫోన్ నంబర్. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ ఫోన్ చేయాలి? కార్మికులు, పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతకడం కోసం బీహార్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు, వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ నంబర్కి మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఒక నంబర్ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు. ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యారు మీరు, ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అంటే ఈడ వచ్చి నిలబడడం కాదు కదా, సహాయక చర్యల్లో ముమ్మరంగా జరగాలి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి, అది జరగదు. కంట్రోల్ రూమ్ పెట్టరు, ఒక ఫోన్ నంబర్ ఇయ్యరు. ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం. అందరినీ కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళి పోనీయకుండా ఆపడం ఇది కాదు కదా. యూ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, యూ హ్యావ్ టు ఎంక్వైరీ ద మ్యాటర్. ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు. ఇది పాశమైలారంలో ఈ ఏడాదిలో 3వ సంఘటన. ఇది టోటల్ గా బాధ్యత. ఇప్పుడు ఏమైంది, మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఇలా ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాట మానలేం కదా. సంఘటన జరిగిన 4 గంటల ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో అడ్డా కూలీలు తెచ్చి స్కిల్ వర్కర్ గా పనిచేస్తున్నారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా 80-90 మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేయొద్దు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడొద్దని మేము మాట్లాడట్లేదు. బట్ వర్కర్స్ ఆర్ సేయింగ్, అన్నా ఇంకా 70-80 మంది లోపల ఉన్నారు, ఆ 70-80 మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు. ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి, స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. కొంతమంది అడ్డా కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాలని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. ఈ ఏరియాలో 1-2 స్పెషల్
ఫైర్ స్టేషన్స్ కూడా ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జరుగుతున్న లోపం మీద మేము తొందరపడం సాబ్, ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎక్కువ పొలిటికల్ గా మాట్లాడడం కూడా బాధ్యత అనిపించుకోదు. మేము మొత్తం ఇదంతా రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్ వి విల్ రెస్పాండ్. पाशा मैलारम में यहाँ सिगाची अरे भाई पाशा मैलारम एरिया में सिगाची क्लोरोकेमिकल्स में मॉर्निंग 9 बजे यहाँ पर ब्लास्ट हो चुका है। यहाँ के जो वर्कर्स बता रहे हैं कि मॉर्निंग शिफ्ट में 140-150 लोग ड्यूटी में हैं। अभी तक तो 26 लोग हॉस्पिटल में ज्वाइन हुआ बोल के बता रहे, 8 लोग मर चुके हैं बोल के भी ऑफिसर्स ने बता रहे हैं। अब बाकी 50-60 लोग हॉस्पिटल में